హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డాక్టర్ వ్యాధివ్యాస్ గారు అందించినటువంటి శంబలా ప్రభు అనే గ్రంథాన్ని మనము స్వాధ్యాయం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి దానిలో భాగంగా 10వ అధ్యాయం దేవతాత్మ ఈ సిద్ధుల తపోభూమి. అలా ఆ రాత్రి ఆ హిమాలయ పర్వతాల సాహస యాత్రికుల బృందం ఆ వెచ్చటి చలిమంటలు లాంటి గాడిపొయ్యల మంట సెగలు వాళ్ళ వంటికి గోరువెచ్చగా తగిలి నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు, పగలంతా మంచులో చచ్చి చెడి కొండచర్యల వెంట నడిచినటువంటి అలసట ఓ వైద్యుడు వేడి కాపురం పెట్టి నొప్పులు తీసేస్తున్నట్లుగా పోయి హాయిగా ఉందంట వాళ్ళకి. ఆ పొయ్యిల మీద అక్కడ హోటల్లోకి వెళ్ళారు కదా, అక్కడ కూర్చున్నప్పుడు ఆ వెచ్చని ఒక మంటలాగా పొయ్యిల దగ్గర కూర్చున్నారన్నమాట వీళ్ళందరూ కూడా. అప్పుడు ఆ మంట ఈ శరీరాలకు తగిలి చక్కగా నడునొప్పి, కీళ్ళ నొప్పులు, ఇంకా పగలంతా కూడా మంచులోనే నడిచారు కదా, కొండ చర్యల వెంట కూడా నడిచినటువంటి అలసట్లంతా కూడా ఒక వైద్యుడు ఎలాగైతే వేడి నీళ్ళు కాపురం పెట్టి ఆ నొప్పులు తీసేస్తారో అలాగా హాయిగా ఉందంట వాళ్ళకి. ఇక వంటలు వేడివేడిగా సిద్ధం చేస్తున్నారు వంట వాళ్ళు. పులుసులు, కూరలు, తాలింపులు, మసాలా గుమగుమలు అన్ని వైపుల నుంచి కూడా గుబాలిస్తూ ఉంటే పిచ్చాపట్టి కబుర్లో పడ్డారు ఈ మిత్రులందరూ కూడా. అదే చోట ఆ కుగ్రామంలోని పెద్దలు కొందరు ఈ బృందాన్ని విచిత్రంగా చూడటంతో ఆసక్తిగా వారి చర్చల్లో పాల్గొనటం మొదలయ్యింది. ఓ టిబెటన్ లామా, కొందరు ముసలి సాధువులు, మధ్య వయసులో ఉన్న షేర్పాలు, ఇంకా దారిన పోయే బాటసారులు, ఇలా రకరకాలుగా ఆ వంటల చుట్టూరా గుంపుగా చేరి ఉన్నారు ఉల్లాసంగా మాట్లాడుకుంటూ. హిమాలయ పర్వతాల్లోని రహస్యాలు, వింతలు, విచిత్రాల గురించి రహస్య బోగట్ట ఈ షేర్పాలకి ఎంతో తెలిసి ఉంటుంది. సరిగ్గా ఇదే అదను అని భావించి దాన్ని రాబట్టే ప్రయత్నం మొదలుపెట్టారు ఈ చార్లెస్ బెల్ అనే మహాశయుడు. ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి ముసలి లామాలు, టిబెటన్ వృద్ధులు చాలా ఏళ్లుగా అక్కడే నివాసం ఉన్నటువంటి ముసలి రైతులను, షేర్పాల్ని పిచ్చాపాటి మాటల్లోకి దించడం ఇలా మొదలైందన్నమాట. రండి, మీరు కూడా మా విందులో పాల్గొనండి. ఈ గ్రామంలో మీరు మాకు ఆతిథ్యం ఇచ్చినట్లే మీరు కూడా మా విందును స్వీకరించండి అంటూ కలపెలా ఉడుగుతున్నటువంటి పాలు, జీడిపప్పు వేసినటువంటి పాయసం, సూపులు వంటివి వంటకాలని కొబ్బరి చిప్పల్లో వేసి అందించారు ఒక ముసలివాడికి ఈ ఎవరు చార్లెస్ బెల్. ఎందుకండి మీకు ఈ శ్రమ అంటూనే మొహమాటంగానే ఆ యొక్క పలహారాన్ని స్వీకరించాడు ఆ గ్రామం యొక్క పెద్ద. అలా క్రమంగా విందు ప్రారంభమైంది. కబుర్లు, పిచ్చాపాటి వార్తలు, జోకులు మొదలయ్యాయి. మరికొందరు గ్రామ పెద్దలు కూడా పాల్గొన్నారు. తర్వాత మంచి విదేశీ సరుకు అంటూనే విస్కీ బాటిల్ని బయటికి తీసి కొద్దిగా గ్లాసులోకి పోసి అందించాడు. మందు పడితేనే కదా మా మాట విడిపడేది, అంటే మందు పడితేనే కదా మా మాటలు బయటికి వచ్చేది అని చెప్పేసి, అసలు సంగతులు బయటికి వచ్చేవి అని చెప్పేసి చెప్పుకుంటున్నమాట. అలా అనుకుంటూ అలా మొదలైంది కబుర్లు, వింతలు, విశేషాల్లోకి వాళ్ళ సంభాషణ. అందులో ముఖ్య పాత్ర వహించాడు రష్యన్ చిత్రకారుడు, సాహస యాత్రికుడైనటువంటి నికోలస్ రోరిచ్. ఆయన ఎవరో కొంచెం పరిచయం చేస్తాను. నికోలస్ రోరిచ్ ఈ శతాబ్దం మొదట్లో, అంటే 1901-1903 మధ్యకాలంలో ఒక రష్యన్ చిత్రకారుడు అపురూపమైన హిమాలయ శిఖరాలను చిత్రించాడు. అందమైన ఇంద్రధనుస్సు వంటి రంగులలో ఎవరూ చూడనటువంటి దుర్భేద్యమైన మంచు శిఖరాలను స్వయంగా ఎక్కి ఉదయించే బాలసూర్యుడి కిరణాలతో కరిగించి పూత పోసిన బంగారంలో మెరిసే హిమాలయ శిఖరాలను అద్భుతంగా చిత్రించాడు. అంతేకాదు అస్తమిస్తున్న సూర్యుడి కనకాంబరం రంగు కిరణాలలో కరిగించిన కుంకుమ ద్రావకంలో ముంచిన ఎర్రటి సంధ్యారుణ కాంతులతో మెరిసే గౌరీశంకర్ శిఖరాన్ని చిత్రించాడు సజీవంగా. ఈ రష్యా చిత్రకారుడి పేరే నికోలస్ రోరిచ్. బెంగళూరులోను, అమెరికాలోను, న్యూయార్క్ ఆర్ట్ గ్యాలరీలోనూ ఇప్పటికీ ప్రదర్శించబడుతున్నవి ఆయన గీసినటువంటి హిమాలయ రంగుల చిత్రాలు. ఈ వర్ణ చిత్రాలను చిత్రించిన రష్యన్ చిత్రకారుడే నికోలస్ రోరిచ్ అని చాలామందికి తెలుసు. కానీ ఆయనే హిమాలయ పర్వతాలను గాలించిన సాహస బృందాలతో కలిసి ప్రయాణించిన పర్వతారోహకుడని ఈయన గురించి చాలామందికి తెలియదు. ఈయన ఏకాంతంగా హిమాలయాల్లో రహస్యంగా జీవించినప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఒకసారి విశ్రాంతి కోసం దేవతలు విహరించే కులు లోయలో వారం రోజులు గడిపాడు. అప్పుడు ఆయన స్వయంగా నడిచి వెళ్ళి నికోలస్ రోరిచ్ బంగళాని, రోరిచ్ ఆర్ట్ గ్యాలరీని దర్శించి విస్తుపోయారు. ఆయన గీసినటువంటి హిమాలయ శిఖరాల సొగసులు, అందాలను చూసి వాకిట్లో పెట్టిన విజిటర్స్ పుస్తకంలో స్వీయ దస్తూరుతో అద్భుతంగా రాసి సంతకం చేశాడు నెహ్రూ గారు.
కానీ నెహ్రూకి కూడా తెలియని రహస్యం ఏమిటంటే సంబలా కోసం పరిశోధించి అన్వేషించిన సాహస యాత్రికుల బృందంలో ఈ నికోలస్ డోరిచ్ కూడా ఒక నాయకుడని తెలియదన్నమాట. అతనికి కూడా తెలియదన్నమాట. ఆయన చూసినవి, విన్నవి, కన్నవి ఎన్నో వింతలు, విశేషాలు తన డైరీలో రాశారు. దాని తర్వాత ది హిమవత్ అన్న పుస్తకంగా ప్రచురించాడు. ఆ తర్వాత తన సాహసయాత్రల్ని కొన్ని సంపుటాలు ప్రచురించాడు. అందులోని ఒక ముసలి షేర్పాతో ఆసక్తికరమైన సంభాషణ ఎంతో ఆసక్తికరంగా సాగింది ఇలా: ఈ ప్రాంతంలో ఎన్నో వింతలు, ఎన్నెన్నో ఆశ్చర్యాలు ఉంటాయని దారిలో మేము ఎంతగానో విన్నాము. కానీ మీరు ఇక్కడే నివసించే స్థానిక నివాసులు కదా, మీకు తెలిసినంత ఖచ్చితమైన బోగట్ట దూరంగా నివసించే మాలాంటి వారికి ఏం తెలుస్తుంది అంటూ మొదలుపెట్టాడు నికోలస్ డోరిచ్ ఒక ముసలి షేర్పాతో. అప్పుడు జిమ్ కార్బెట్ మహాశయుడు పొగలు కొక్కుతున్న పులావును వేడి పులుసుతో చప్పరిస్తూనే, మంచుపులి పోమా గురించి మేము చాలా విన్నాం. ఈ ప్రాంతంలో అలాంటి మంచుపులులు తిరగటం ఎప్పుడైనా చూసారా మీరు అని అడిగాడు. చాలాసేపు ఆధ్యాత్మిక రహస్యాల గురించి నోరు విప్పని టిబెటన్ షేర్పాలు డొంక తిరుగుతుండగా పేచీకోరు సమాధానాలు ఇచ్చి జారుకుంటున్నారు కానీ ఎంతకీ నిజమైన నిగూఢమైన దైవిక విషయాల జోలికి పోవటం లేదంట. ఈ ప్రదేశం అంతా కూడా పవిత్రమైన యోగభూమి కదా అన్నాడు చార్లెస్ బెల్. యోగభూమి అనే మాటను ఒత్తి పలుకుతూ. దాంతో ఆ ముసలివాడి గుండెల్లో వీణ తీగలు మీటినట్లయింది. బాబు, అసలు ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు సిద్ధుల తపోభూమిగా ఉండేదని మా పెద్దలు చెబుతూ ఉండేవారు. నా చిన్నతనంలో ప్రతి వాగు వంక కూడా, ప్రతి జలపాతం వద్ద ఎందరో యోగులు, మహా ఋషులు చాలా కాలం క్రితం తపస్సు చేసుకునేవారు. ఇక్కడి ప్రతి వాగు వంక, ప్రతి కొండ గుట్ట వద్ద మహామునులు, ఋషులు చాలా కాలం క్రిందట తపస్సు చేసేవారు. అందుకనే ఇక్కడి జలపాతాలు, నదులు, గుహలు ఆ యోగుల తపశ్శక్తితో నిండి కరెంటు వలె శక్తివంతంగా ఉంటాయి. కొన్ని చోట్ల అద్భుతమైన మహిమలు కూడా కనిపిస్తాయి అన్నాడు ఆ ముసలిలామ. ఆలోచనలో, ఊహల్లో తేలిపోతున్నట్లుగా మైకంలోని. అంటే ఇతను ఇచ్చారు కదా ఒక విక్సి లాంటిది ఒక ముందు, అదొక తాగిన వల్ల అదొక ఊహలో మైకంలో తేలిపోతున్నట్లుగా అతను చక్కగా ఆలోచించుకుంటే ఈ యొక్క రహస్యాన్ని చెప్పారన్నమాట. ఇలాగా అక్కడ ఉన్నటువంటి అనుభూతుల్ని. అందుకే ఇది సిద్ధుల తపోభూమి అంటారు దీన్ని అని చెప్పేసి అంటారు. 100 సంవత్సరాలు ఇక్కడ మహర్షులు, అందుకే ఇది సిద్ధుల తపోభూమి. 100 సంవత్సరాలు ఇక్కడ మహర్షులు, యోగులు పవిత్రంగా జీవిస్తూ, పరిశుద్ధ గంగాజలం మాత్రమే త్రాగుతూ, వాయుభక్షణ చేస్తూ, పరమాత్మ శక్తిని ఒక విద్యుత్ కరెంటు వలె శరీరంలోకి ఆకర్షించుకొని ఈ హిమవత్ పర్వతాలను ఒక దివ్యధామంగా మార్చారు. సిద్ధుల తపోభూమి. ఇక్కడ భూమి, నీళ్లు, గాలి అన్నీ కూడా అపరిమితమైన శక్తి కలిగి, కరెంటు వంటి శక్తిని, తేజస్సును కలిగి ఉంటాయంట అక్కడ. ఇక్కడ గాలి పీలిస్తే కనుక మనసు ఎంతో నిర్మలమైపోతుందంట. ఆలోచనలన్నీ కూడా, ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు ఉన్నా సరే అవన్నీ కూడా క్షణంలోనే నశిస్తాయంట. ఇక్కడ మట్టి ఒక చిటికెడు నోట్లో వేసుకున్నా సరే మన శరీరంలోని చెడు కోరికలన్నీ కూడా ఒక మందు వేసుకున్నట్లుగా మటుమాయంగా నిర్మూలంగా అయిపోతాయంట. ఎందుకంటే ఇది సిద్ధుల తపోభూమి. అందుకే పరమాత్ముడు అనేక సార్లు ఈ భూమి మీద ఎక్కడ అవతరించాలా అని చూసి పవిత్రమైన స్థలంగా ఇక్కడే తన పాద పద్మాలను మోపి అవతరించినది. నిజానికి ఈ హిమాలయ పర్వత రూపంలో ఉన్నటువంటి ఒక దేవతాత్మ. దైవశక్తి అంటేనే మాటల సందర్భంగా గుర్తొచ్చింది. ఇక్కడ రాళ్ళు కూడా జీవం కలిగి చైతన్యంతో ఉంటాయని చెప్పుకుంటూ ఉంటారు. అదంతా నిజమేనా, లేక గొప్పలు చెప్పే డప్పాలా అని అడిగాడు మరొక సాహసయాత్రికుల బృందంలోని ఒక సభ్యుడు. నిటారుగా కూర్చొని తను తింటున్న ఆహారం చప్పరిస్తూనే అతిథిగా ఆహ్వానించబడ్డ షేర్పా రైతు, ఇక్కడ ప్రతి రాయి జీవం గల శిల, ఇందులో అతిశయోక్తి కానీ విచిత్రం కానీ ఏమీ లేవు అన్నాడు. ఇదంతా నిజమేనంటారా మళ్ళీ ప్రశ్నించాడు మొదటివాడు. ఇది కేవలం ఊహ కాదని, ఎవరి కథలు, గాథలు, కవిత్వాలు కానే కావని, పచ్చి నిజాలని, యథార్థ గాథలని, ఇందుకు సాక్ష్యంగా ఇక్కడ ప్రతి గులకరాయి ఒక సాలగ్రామంగా మారిపోయింది. ఆ వృద్ధుడు తటాలన క్రిందికి వంగి వారు భోంచేస్తున్నటువంటి గుట్ట మీద నుంచి ఒక గుండ్రటి గులకరాయి వంటి రాయి తీసుకొని దాన్ని అరిచేతిలో పెట్టుకొని దాని వెంకే చూస్తూ అంటాడనమాట. అలాగనే, ఇదిగో దీన్ని చూడండి, మీ ముందే ఇక్కడ గుట్టంలోని ఈ గులకరాల నుంచి తీశాను కదా, పైకి చూస్తే మామూలు రాయిలాగే ఉంది అవునా, మరి మీలాంటి పెద్దలు రాళ్ళంతా ఒకటే అని కూడా అనవచ్చు అంటూ ఉంటే మధ్యలో
కాదా మరి ఇది మామూలు రాయి కాదా అంటాడు మళ్ళీ ఆ బృందంలో ఒక ఆయన. చూపులకు ఎర్రగా కనకాంబరం రంగులో ఉన్నటువంటి ఈ రాయి గుండ్రంగా అరిగిపోయి ఉసిరికాయలా ఉంది. దాని చుట్టూరా గీరలు ఒక సుడిగుండంలా బండి చక్రంలోని ఆకుల్లాగా ప్రదక్షిణగా తిరిగి తిరిగి శంఖంలోని సుడిలాగా ఏర్పడి ఉన్నాయి. అతడు ఆ రాయిని తన బొటనవేలు మీద నిలబెట్టి రెండవ చేతిని ఆ రాయికి పైన జ్ఞానముద్రలా చేసి పెట్టి రెండు చేతులకి మధ్యగా బొటనవేలుపై ఆ రాయిని త్రాసువలె పెట్టి నిలబెట్టాడు. దానితో ఆ రాయి తటాలున కుడివైపుకి ప్రదక్షిణగా గిర్రున తిరిగింది. మరుక్షణమే ఆగిపోయింది. అప్పుడు ఆ రాయిని ఇలాగా ఎప్పుడైతే అతను మరి ఇది మామూలు రాయే కదా అని చెప్పేసి అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు ఆ రాయిని తన బొటనవేలు మీద నిలబెట్టి రెండవ చేతిని ఆ రాయికి పైన జ్ఞానముద్రలా చేసి అప్పుడు రెండు చేతులకి మధ్యగా బొటనవేలుపై ఆ రాయిని త్రాసు వలె పెట్టి నిలబెట్టాడంట. అప్పుడు దాంతో రాయి తటాలను కుడివైపుకి ప్రదక్షిణంగా గిర్రున తిరిగిందంట. అప్పుడు మరుక్షణం ఒకసారి గిర్రున తిరిగి వెంటనే క్షణంలో ఆగిందంట. అప్పుడు ఎదురుగా భోంచేస్తున్నటువంటి అంతటి 6 అడుగుల పొడగాటి సాహస వీరుడు కంగారులో తాను భోంచేస్తున్న ప్లేట్లోనే స్పూన్ పడేశాడు. అంటే ఇదంతా ఒక విచిత్రంగా చూసి వెంటనే ఒక ఆశ్చర్యం లాంటి ఒక సందేహంలో ఉన్నట్లుగా ఆ చేతిలో స్పూను ప్లేట్లోనే ఆదుద్దుగా పడిపోయిందన్నమాట. ఇలా అంటూ అరేరే ఆ రాయి బొంగరంలా సర్రున అలా ప్రదక్షిణం తిరుగుతుంది. అది మీ చేతిలో ఉన్న హస్తలాగనమా? అది మీ చేతిలో ఉన్న హస్తలాఘవమా లేక ఎవరికైనా అలాగే తిరుగుతుందా అని చెప్పేసి అనేసి వెంటనే అతను ఆశ్చర్యంగా అడుగుతున్నమాట. అంటే మీ చేతిలో ఉన్న అంటే హస్తబలం అది చేతి వాస్తవం చెప్పేసి అంటారు కదా, అలాగా అతని చేతిలోనే తిరుగుతుందా లేదంటే ఎవరికైనా సరే అలా జరుగుతుందా అని చెప్పేసి అతను ఆశ్చర్యంగా అడుగుతాడు. ఇది రాయిలోనే ఉంది, మీరు కూడా చూడవచ్చు మీ చేతి మీదుగా. మా టిబెటన్ యోగులు వజ్రం లేక దోర్జీలాగా ముద్రలాగా పెట్టి ఉన్నటువంటి వేళ్లను మడిచి రెండు బొటనవేళ్ల మధ్యగా ఆ రాయిని సున్నితంగా నిలబెడితే కనుక అది గిర్రున భూగోళంలో ప్రదక్షిణగా తిరుగుతుంది అని చెప్పి అతను చెప్తారన్నమాట. మరి మీరు కూడా చూడవచ్చు. భోంచేస్తూ ఉన్న మీ ఎంగిలి చేయి కడుక్కొని కుడి చేతి వేలుపై రాయిని నిలిపి రెండవ చేతి వేలు దీనిపైన బోటుగా పెట్టుకొని 2 వేల మధ్య ఆ రాయినిలా సున్నితంగా నిలబెట్టాలి అని చెప్పేసి అతను చెప్తున్నమాట. అప్పుడు దీనిని మా యోగులు సాలగ్రామ శిల అంటారు. దీనికి ప్రాణం ఉంటుంది. ఈ భూగోళం తిరిగినట్లుగే ప్రదర్శనగా కుడివైపుకు మళ్ళీ కాసేపు ఎడమ వైపుకు ఇలా మార్చి మార్చి కుడి ఎడమలకు తిరుగుతుంది అని చెప్పేసి అతను ఆ ముసలతను చెప్తూ ఉంటారు. ఇక్కడ సాలగ్రామ శిలల వంటి పవిత్రమైన దివ్య శక్తి గల శిలామూర్తులు మాత్రమే కాదు, ఎన్నో ఔషధాలు లతలు దివ్య ప్రభావం కలిగినవి. మనిషిలోని నాడులు యోగ కేంద్రాల్లోని శక్తిని మేలుకొలిపే ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని దివ్య ప్రభావం కలిగించేవి అనేకం ఉంటాయి. అవి జ్యోతిర్లత వంటి వెలిగే దివ్యమైన ఔషధాల అని ప్రశ్నించాడు వృక్షశాస్త్రవేత్త. వనమూలికలతో వైద్యం చేసే హెర్బల్ శాస్త్రం మీద ఆసక్తి గల నికోలస్ రోరిచ్ అనే రష్యన్ చిత్రకారుడు. లామా మహాశయుడు ఆయన ప్రశ్న వినిపించుకోకుండానే వినబడినట్లుగా చెప్పుకొని పోతున్నాడు. ఆ లామా మహాశయుడు అతను వేసిన ప్రశ్న వినిపించుకోకుండానే అతను అలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏదో ధ్యాసలో తన్మయతతో తనలే తానే మాట్లాడుకున్నట్లుగా. జ్యోతిర్లత అనేది రాత్రిళ్ళు చీకట్లో వెలిగే లక్షణం కలిగింది మాత్రమే. అదేమీ బ్రహ్మాండమైన దివ్య లక్షణం ఏమీ కాదు. ఇలా వెలిగే లక్షణం మామూలు మినుగురు పురుగులకు కూడా ఉంటుంది. కానీ వానిలో ఎట్టి దివ్య జ్ఞానం కానీ మరే భగవద్గుణం కానీ కనపడదు. కానీ ఈ దివ్యమైన లతలు ఔషధులు అలా కాదు. ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ హిమాలయాలలో దామోదర కుండం అనే సరస్సు ఉన్నదని మీలో చాలామంది వినే ఉంటారు. దాని గురించి ఏ విషయం తెలిసినా సరే తెలియకపోయినా మీకు అందరికీ తెలిసేది మాత్రం మోకాలు కంటే ఎత్తైన నిటారుగా పైకి ఎక్కి వెళ్ళే మెట్ల మార్గమాట. ఊపిరి అందకుండా ఆయాసపడుతూ ఎట్టకేలకు ప్రయాసపడుతూ ఎక్కితే గాని ఈ దామోదర కొండం చేరడం అసాధ్యమనే విషయం మీకు అనుభవంలో బాగా గుర్తు ఉంటుంది. ఈ దామోదర కుండం సరస్సు అడుగున దొరికే సాలగ్రామాలకు చాలా ప్రసిద్ధి. ఈ సాలగ్రామాలు నల్లగా పాలి చేసినట్లుగా గుండ్రంగాను సుదర్శన చక్రంగారంగాను నత్తగుళ్ళల్లాగా శంఖాకారంగాను ఉండేవి. ఇందాక నేను చెప్పాను కదా, అలాంటివి రకరకాలుగా అక్కడ దొరుకుతాయి. ఈ సాలగ్రామాల్లో లోపలి గర్భంలో బంగారం అంటే సువర్ణం ఉంటుంది.
సాలగ్రామాలు అమ్మే వర్తకులు చిల్లు పొడిచి ఆ బంగారం లాగేసి వాటిలోని ప్రకాశం, శక్తి తగ్గిపోయిన నిస్తేజమైన సాలగ్రామాలను మాత్రమే మీకు అమ్మి చూపిస్తారు. శక్తి తగ్గిపోయిన నిస్తేజమైన సాలగ్రామాలను మాత్రమే మీకు అమ్మి చూపిస్తారు. అలా కాకుండా గుండ్రంగా లోపల బంగారం ఉన్న సాలగ్రామాన్ని హిరణ్య గర్భం అంటారు. హిరణ్య గర్భం అంటే గర్భంలో హిరణ్యం లేక బంగారం ఉండదని అర్థం. ఇంకో అర్థం హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మదేవుడు. ఈ హిరణ్య గర్భ సాలగ్రామాన్ని యోగశాస్త్ర విధానం ప్రకారం శరీరం మీద తాకించి పూజ సాధన చేస్తే గనక హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మ యొక్క సాక్షాత్కారం కలిగించి బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించగలగ శక్తి గలది ఈ సాలగ్రామం అని కూడా దీని అర్థం ఉంటుంది. ఇకపోతే బల్లపరుపుగా చక్రం వలె ఉండి దాని కేంద్రంలోని గర్భం దాకా ప్రదక్షిణంగా తిరిగే రేఖ. ఇకపోతే బల్లపరుపుగా చక్రం వలె ఉండి దాని కేంద్రంలోని గర్భం దాకా ప్రదక్షిణగా తిరిగే రేఖ శంఖం పైన సుడులు తిరిగినట్లుగా తిరుగుతూ ఉంటుంది. ఈ చక్ర ఆకారపు రేఖ నుండి బయటికి దీపావళి భూచక్రంలోని నిప్పురవ్వల కిరణాలు బయటికి చిమ్మినట్లుగా గీతలు అంటే బంగారు రంగులోని రేఖలు కనిపిస్తాయి. ఇది సుదర్శన సాలగ్రామం. దీనిని దోర్జీ అనే వజ్రముద్రతో 2 బొటన వేళ్ల మధ్య ఉంచితే ప్రదక్షిణగా తిరుగుతుంది. ఎడమ చెయ్యి కుడి చేతులను పైకి క్రిందికి మార్చితే మళ్ళీ అప్రదక్షిణంగా తిరుగుతుంది. ఒకటి సంహార చక్రం, ఇంకోటి సృష్టి లేక రక్షణ కవచమైన చక్రాయుధం. ఈ సుదర్శన సాలగ్రామం శరీరంలోని సహస్రార చక్రాన్ని వెలిగించే దివ్య లక్షణం కలిగినది. అందుకే దీని ఆకారం సహస్ర కిరణములు గల సూర్యుని గుర్తు చేసే సుదర్శన చక్రం లాంటి సహస్రార చక్రంలా ఉంటుంది. దాన్ని గనక పూజించినట్లయితే దాని ప్రభావం కూడా అలాగే ఉంటుంది. ఎర్రటి రక్తం గడ్డ కట్టినట్లుగా కొంచెం ఉగ్రంగా కనిపిస్తూ నారసింహ సాలగ్రామం ఒకటి ఉంటుంది. ఇది భూత ప్రేత పిశాచాలు, చెడ్డగాలి వంటి బాధల నుంచి, ప్రయోగాలు చేతబడుల వంటి బాధల నుండి రక్షణ కలిగించి శత్రువులను సంహరించే శక్తిని కలిగి ఉండటంతో దీనికి నారసింహ సాలగ్రామం అనే పేరు సార్థకమని చెప్పవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే గనక ఇదంతా ఒక గ్రంథమే అవుతుంది. సాలగ్రామాల గురించి చెప్పే శాస్త్ర గ్రంథంలా వీటి గురించి మీకు పరిచయం చేయడమే నా సంకల్పం. దివ్యమైన ఔషధాలు మొక్కల గురించి చెబుతున్నాను కదూ, వినండి. దామోదర కుండం వెళ్ళే దారిలో ఎత్తైన రాళ్ల మధ్య మొలిచే మరుగుజ్జు ఆకులు గల దవనం ఆకుల వంటి చిన్న ఆకులు కలిగి ఎండాకాలంలో కూడా వాడిపోని ఆకులతో ఎండిపోయినట్లుగా కనిపించే అతి పొట్టి శనగబద్దలంతేసి ఆకులతో కనిపిస్తుందే అదే రుదంతి అనే మహా ఔషధిలత. దీనిపైన పడిన మంచు బిందువులు ఆకుల మధ్యలో తెల్లవారుజామునే ముత్యముల వలె పేరుకొని ఉంటాయి. వాటిని జాగ్రత్తగా ముట్టుకోకుండా తీసి పాదరసం పైన ఉంచితే ఆ పాదరసం వెంటనే గడ్డకట్టి రసబంధం అవుతుంది. ఇదే సువర్ణయోగం అనగా పాదరసాన్ని బంధించి బంగారం తయారు చేసే యోగంలోని మొట్టమొదటి మెట్టు అని ఇది చెప్తారు. దీనికి కారణం రసాయన శాస్త్రంలో పాదరసానికి శివవీర్యం అని పేరు. శివవీర్యం అంటే స్తంభనం చేయడం గనక జరిగితే శివుడు మృత్యువును జయించి మృత్యుంజయుడినైనాడు గనక అలానే పాదరసాన్ని బంధించిన వాడు కూడా రోగాన్ని మృత్యువును జయించి వయసును స్తంభింపచేసే శివయోగి అవుతాడు. ఇలాంటి వాడు 100 సంవత్సరములు జీవించినా సరే వయస్సు అతని శరీరంపై పనిచేయదు. అతడు జీవించినన్ని రోజులు జీవించి దీర్ఘాయుష్షు మీద విసుగు పుట్టిన తర్వాతే యోగ మార్గంలో శరీరాన్ని వదిలేస్తాడట. ఈ రుదంతి అనే మందు మొక్కకు అటువంటి ప్రభావం ఉన్నదంట. ఇకపోతే సోమలత గురించి ఆయుర్వేద గ్రంథాలలో మీరు చదివే ఉంటారు. నేను ఇప్పుడు విడిగా చెప్పను. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. దుంపగా పెరిగేవి, సన్నగా లతగా పొడుగ్గా పెరిగేవి, ఇంకా బంగారు రంగు పాలతో దళసరి మట్టలతో ఎదిగేవి, ఇలా 4 వర్ణాల జాతులు సోమలతలో ఉన్నాయి. బ్రహ్మజాతి సోమలత ఒక్క కృతయుగంలోనే లభించేది అంటారు. ఇక నడిచే శిల, అన్నిటికన్నా విచిత్రమైనది నడియాడే శిల. ఇది ఒక చోటు నుంచి ఇంకో చోటుకు ప్రయాణం చేస్తుంది. ఇవాళ ఇక్కడ కనిపిస్తే కనుక రేపు 10 మైళ్ళ దూరాన ఆ ఎదురుగా కనిపించే కొండ శిఖరానికి ఆ పక్క లోయలో తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఈ శిల నవరత్నాల రంగుల్లోనూ రంగులు మార్చి ప్రకాశిస్తూ ఉంటుంది. ఒకసారి బంగారు రంగులోను, ఇంకొకసారి నెమలి పింఛంలా ఆకుపచ్చ నీలం కలిపినటువంటి ఇంద్రధనుస్సు కాంతులతోనూ ప్రకాశిస్తుంది.
దీనిని సంబలరాయి లేక చింతామణి అంటారు. దీని జాతిదే భగవంతుని అవతారమైన సంబల ప్రభు వద్ద ఉండే చింతామణి. పూర్వం పురాణాల్లో సమంతకమణి గురించి మీరు చదివే ఉంటారు. అది కూడా ఉంగరాల్లో ధరించే వజ్రం వంటి రాయి కానే కాదు. రోజు ఎన్నో ఎన్నో అన్ని బారుల బంగారం ఇస్తూ ఉందని మీ పురాణాల్లో వ్రాశారు కదా. ఎలా ఇస్తుందనుకుంటున్నారు? పుట్టెడు బంగారాన్ని మీ ఇంటికి పొట్లం గట్టి ఏమీ ఇవ్వదు. ఇది కేవలం ధనాకర్షణి, చింతామణి, అర్హత లేని వారికి ప్రాణాన్ని హరించే మృత్యుమణి. ఇప్పుడు నేను చెప్పిన దివ్యమైన వస్తువులన్నీ కూడా అటువంటి దివ్య లక్షణములు కలిగినటువంటి మహాపురుషుల వద్దనే ఉండాలి. ఇలాంటివన్నీ కూడా ఎవరైతే దివ్య లక్షణాలు అంటే దైవ లక్షణాలు కలిగినటువంటి మహాపురుషుల వద్దే ఇలాంటివన్నీ కూడా ఉండి తీరాలని చెప్తుందన్నమాట. ఎందుకంటే ఈ మనుల్లో సాలగ్రామ శిలల్లో దివ్య ఔషధాల్లో ఎటువంటి దివ్య లక్షణాలు ఉన్నాయో సరిగ్గా ఆ మహా వ్యక్తిలో కూడా అతడి శరీరం మీద శంఖచక్ర రేఖలు, ఇంకా తామర పువ్వులు లాంటి పద్మరేఖలు, శరీరంలో ఒక విధమైన పరిమళం, ఎప్పుడూ చెమట వాసన కుళ్ళు వాసన లేనటువంటి పరిశుద్ధ యోగ శరీరం గలవారికే ఇలాంటి దివ్యమణులను ధరించే లేక పూజించే అధికారం ఉంటుందట. ఇటువంటివెన్నో సంబలకు పోయే దారిలో ఉంటాయి. వాటిలో కొన్ని మీకు తారసపడవచ్చు కూడా. హెచ్చరికగా దానిని గమనించి గౌరవించి వీలుంటే పూజించి మీ దారిని మీరు పొండి. అంతేకాని వాటిని ఎనపెట్టెలో భద్రంగా తాళం వేసి మీ ఇంగ్లాండ్కో లేదంటే అమెరికాకో తీసుకువెళ్ళి ఒక ప్రదర్శనశాలలో పెట్టి టిక్కెట్లు పెట్టి అమ్మి లాభాలు సంపాదించాలనుకుంటే కనుక మీకు ప్రమాదం తప్పదు అనేసి చెప్తున్నారు అక్కడ. ఒకవేళ అటువంటిది ఏమైనా మీ దేశంలో పెట్టి ఉంటే మీ దేశానికి అణుబాంబుల వంటి విధ్వంసకరమైన మారణాయుధాలతో యుద్ధం జరిగి లక్షల కోట్ల మంది క్షణంలో నశిస్తారు అని చెప్తున్నారు. ఇంకా ఒకవేళ అటువంటిది ఏమైనా సరే మీ దేశంలో పెట్టినట్లయితే కనుక మీ దేశానికి అణుబాంబుల వంటి విధ్వంసకరమైన మరణాయుధాలతో యుద్ధం జరిగి ఇంకా లక్షల కోట్ల మంది క్షణంలో నశిస్తారు అని చెప్తున్నారు. ప్రపంచంలో అన్ని ప్రళయాలకి కారణాలు ఇలాంటివే. ప్రపంచంలోనే ఎన్నో ప్రళయాలకి కూడా కారణాలు ఇలాంటివే అని చెప్తున్నారు. ద్వారకలో పుట్టిన ముసలం, సమంతకమణి ధరించిన వారు మరణించటం, కోహినూరు వజ్రం కిరీటంలో పెట్టుకున్న గజనీ మహమ్మదు, నాదిర్షా, ఔరంగజేబు, విక్టోరియా మహారాణిల రాజ్యం పోవడం కథలు కాదు, అవి యథార్థం. అందుకే ఇటువంటి దివ్య వస్తువుల జోలికి అర్హులు కానివారు పోరాదు అని చెప్తున్నారు ఆయన. తల మీద మెరుస్తున్న మణితో ఉన్న మహాసర్పాన్ని చూసి జాగ్రత్త పడినట్లు వీటితో ఎంతో భద్రంగా మసులుకోవాలి గౌరవంతో. ఇప్పటికే మీకు సంబల గురించి ఎన్నో ఆశ్చర్యాలు వింతలు చెప్పాను. ఇంకా ఇటువంటి విషయాలు అసలు నోరు విప్పకుండా గుట్టుగా ఉంచడం అందరికీ మంచిది. మాట మధ్యలో పాటియాల యువరాజు అడిగాడు, మరి రుద్రాక్షలు అనే ఒక పవిత్రమైన చెట్టు యొక్క విత్తనాలని కూడా పూజలో ఉపయోగిస్తూ ఉంటారు కదా అని చెప్పేసి. అవునండి, సాధకులు మెడలోనో లేక జుట్టుకో కట్టి తల మీద ముడిపైన ధరించేవి. ముళ్ళుగా ఉండే కుంకుడుకాయల వంటి ఒక చెట్టు విత్తనాలే ఈ రుద్రాక్షలు. అందులోని కొన్ని రుద్రాక్షలకు కూడా ఇలా ప్రదక్షిణంగా తిరిగే శక్తి ఉంటుంది. మీరు నన్ను నిగూఢమైన రహస్యాల గురించి అడుగుతున్నారు. కదిలే శిల గురించి అడిగారు. సాలగ్రామ శిల ప్రతి దేవాలయంలోనూ గుండ్రటి చలువరాయిలాగా పాలిష్ చేయబడి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసి ఉంటే కనుక దానిపైన సుడిగుండంలా చక్రాకారంలో ఉన్నటువంటి రేఖ స్పష్టంగా కనిపిస్తుంది. శంఖంలాగా ఒక నత్త గుళ్ళపైన చుట్టూరా ప్రదక్షిణగా తిరిగే శిఖరం దాకా తిరుగుతూ ఒక గీత కనిపిస్తుంది. అలాగా ఇక్కడ శిలపై కనిపిస్తుంది. ఇవి శంఖముద్ర గల విష్ణుమూర్తి శిల అనవచ్చు. ఇప్పుడు కొన్ని మీకు తెలియనివి చెబుతాను. సాలగ్రామ శిలలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి శ్రీమూర్తి అనగా మహాలక్ష్మి స్వరూపం. ఇటువంటి శ్రీమూర్తి సాలగ్రామ శిలను పూజిస్తే కనుక అపరిమితమైన సంపద కలుగుతుంది. పూజించే వారికి ఎన్నడూ కూడా అన్న వస్త్రాలకు కానీ భోగభాగ్యాలు కానీ ఎటువంటి లోటు ఉండదు. కావలసినవంతా కూడా ఈ శ్రీమూర్తి సన్నిధి వల్లే సర్దుబాటు అయిపోతూ ఉంటుంది అద్భుతంగా. ఇక రెండవ రకం సాలగ్రామ శిలలు ఏంటి? మహావిష్ణు స్వరూపాలు. ఇందులో అనేక రకాలు ఉంటాయి. మత్స్యమూర్తి, నారసింహమూర్తి, సాలగ్రామమూర్తి, కూర్మమూర్తి, సుదర్శన సాలగ్రామం, సత్చక్ర, సీతారామమూర్తి, మహాసుదర్శన సాలగ్రామం వంటివి అన్నమాట. అవన్నీ కూడా ఇప్పుడు మీకు అనవసరం. అవి తపస్సు చేసుకునే మహామునుల వంటి వారికే లభిస్తాయి. నిత్యము శుచిగా శరీరం మడిగా మలమూత్రములు కానీ మైలు కానీ అంటు కానీ నీచు వస్తువుల అంటే
ఆహ్, మాంసాలు అవి ఇలా ఉంటాయి కదా! అలాంటి వస్తువులు గాలి కానీ, మరి ఏ అశుభ్రత తాకని పవిత్ర ప్రదేశ పవిత్ర ప్రదేశాల్లోనే అవి ఉండాలి. అప్పుడే వాటి యొక్క ప్రకాశం, శక్తి ప్రజ్వలించి వానిని పూజించే వారికి జ్ఞానం, పరమానందం, నిత్యారోగ్యం, ఏ విచారము లేనటువంటి పరిపూర్ణ సంతృప్తి, నిత్యం భగవంతుడు తనలోనే ఉండే ఆనందాన్ని, హుందాన్ని, ఒక మహారాజు హోదాను, అధికారాన్ని నిత్యం కూడా అనుభవంలో కలిగిస్తూ ఉంటుంది. నిజానికి బయట ప్రపంచంలో రాజులు, మహారాజులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు పగటి వేసగాళ్ల వలె అధికారం గురక ధరించి కనపడ్డ ప్రతి వాడు కాళ్ళు పట్టుకొని అధికారం నిలబెట్టుకోవడం కోసం తాపత్రయపడే ప్రతి వాడు కూడా కాళ్ళు పట్టుకొని అధికారం నిలబెట్టుకోవడం కోసం తాపత్రయపడే వాళ్ళు కాదు నిజమైన రాజులు. ఎట్టి లోటు ఎరుగని నిత్యానంద స్వరూపులు, నిత్య సంతోషులు అయిన యోగిరాజులే నిజమైన రాజులు అని చెప్తున్నారు ఈయన. మరి మీరేమో నిత్యం గొడ్డు మాంసం తినేసి, నిత్యం కళ్ళు తాగి తెల్లగా తెల్లారే బ్రతుకులతో శరీరమే శాశ్వతం అనుకునే మాయా జీవితంలో బ్రతికే దేశాల నుంచి వచ్చిన వారు మీరు. ఇంగ్లాండ్, జర్మనీ, అమెరికా ఇంకా తురుస్క దేశాల నుంచి వచ్చిన వారు. మీలో చాలామందికి దేవుడు అంటేనే విశ్వాసం లేదు. శరీరాన్ని నమ్ముకొని, కోరికలే సుఖం అనుకొని, ఇహమే సర్వం అని నమ్మి క్షణకాలం మారిపోయే సుఖ దుఃఖాల మీద ఆధారపడి బ్రతికే జీవితం మీది. అలాంటి జీవితం కాదు, నీటి బుడగ. సాయంత్రం దీపం పెడితే దీపం చుట్టూ ముసురుకుంటాయే వందల కొద్ది దీపం పురుగులు, అలానే జీవిస్తారు మీలో చాలామంది. మిమ్మల్ని కాల్చి బూడిద చేసే మంటనే పండులా ఆనుకొని ఆకర్షించబడి దాని చుట్టూ తిరుగుతూ చివరికి దానిలో పడి మాడి మసిపోతారు దీపపు పురుగుల్లాగే. ఇహలోకాన్ని నమ్మి పరం ఎరుగని అభాగ్యుల జీవితం ఇలానే ముగుస్తుంది. చెట్టుకు కాసిన కాయ లోపలే చెట్టును మెలిపించే గింజ ఉందని తెలియనివాడు. చెట్టుకు కాసినటువంటి కాయ లోపల మళ్ళీ చెట్టుని మొలిపించే గింజ ఉందని తెలియనివాడు, గింజపై పొట్టు మాత్రమే చూసి లోపల పప్పును చూడని వారు, లేదా పప్పును మాత్రమే చూసి ఆ లోపల మొలకెత్తే ప్రాణ కేంద్రాన్ని చూడలేనివాడు ఎలాగో ఈ శరీరాన్ని సర్వం అని నమ్మి ఇహలోకమే అన్నీ అనుకొని దాన్నే నమ్మి పిచ్చివాళ్ళు కూడా అంతే. ఏడుస్తూ నవ్వుతూ పిచ్చివాని కలలా బ్రతుకుతూ ఈడ్చుకుపోయే కాల ప్రవాహంలో ఎటుపడితే అటుపోయే చుక్కాని లేని నావలాగా ఉంటుంది వారి జీవితం. సంబల అలాంటి వారికి ఏమీ ఇవ్వదు. సంబల ఈ విశ్వానికే సారం. ఈ సృష్టి యావత్తు జల్లెడ పెడితే సారంగా మిగిలేది ఏదైతే ఉందో, నిత్యము సత్యము ఆనందము సంతృప్తి మళ్ళీ మళ్ళీ జన్మలకు ఎగపడకుండా మనలోని కక్కుర్తిని వాపిరి గొట్టుతనాన్ని నిర్మూలింపచేసి శాశ్వతంగా కోరికలను సంతృప్తి ద్వారా నాశనం చేసి శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేదే సంబల యొక్క అసలు సారం. అందుకే అన్నాను, మీకెందుకు ఈ సంబల రహస్యాలు? ఈ సాలగ్రామ శిలలు, యోగులు తపస్సు చేసిన గుహలు, సిద్ధుల తపోభూమి గురించి మీకెందుకు అంటూ ఆ ముసలయోగి లామా ఎత్తుగా బాదం కాయల వలె ఉన్నటువంటి తన కనురెప్పలు అరమోడ్చి సగం తెరుచుకున్న కళ్ళతో తన ఆత్మలోకే చూస్తూ జలజల చెంపల మీదకు జారే ఆనంద బాష్పాలతో తన ధ్యానంలో తానే మునిగిపోయాడు. ఆయనను మాట్లాడించాలంటేనే భయం వేసింది. ఇంక తర్వాత ఆయన ఆనందాన్ని, యోగ సమాధిని మన పిచ్చి ప్రవర్తనతో భగ్నం చేస్తామేమో అన్న సందేహం వలన. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. ఒక అరగంట, గంట కాలమే నిలిచిపోయింది. కొంతసేపటికి ఆయన మా ఆలోచనల వల్ల ఇబ్బంది కలిగినట్లుగా బాధగా కన్నులు తెరిచి చుట్టూరా చూశాడు. మళ్ళీ మేము ఇంకా అక్కడే నిలబడి ఉంటే చిరాకుగా ముఖం చిట్లించి మళ్ళీ మా వంక జాలిగా చూశాడు. మట్టి పూసుకొని మురికిలో ఆడుకుంటూ ఉంటే చిన్నపిల్లల వంక తెల్లి చూసే చూపులోని దయ అది. అందుకే ఓర్పును కూడగట్టుకొని ఆయన మళ్ళీ మాతో మాట్లాడారు. బాబు, మీరు నొచ్చుకున్నారా నా మాటలకు? మిమ్మల్ని నొప్పించాలని, బాధ పెట్టాలని నా సంకల్పం కాదు. మీ జీవితాలు వ్యర్థం కాకూడదనే నా తపన. పరమాత్ముడు మనల్ని ఈ లోకంలోకి పంపించింది అమూల్యమైన సందేశంతో, అపురూపమైన మానవ జన్మ ఇచ్చి పంపాడు. దానిని వృధా చేసుకోరాదనే మీతో ఇంత గట్టిగా మాట్లాడాను. మనిషే పుట్టినవాడు భగవంతుని తనలో చూడకుండా మరణించరాదు. అలా దర్శించి మరణించినవాడు తిరిగి పుట్టడు. అలా కానివాడు ఎన్నిసార్లు మరణించినా, ఎన్నిసార్లు జన్మమెత్తినా అతడికి బుద్ధి రాదు.
అదే కోరికల వెంట అదే సుఖదుఖాల వెంబడి పడుతూ లేస్తూ నడుస్తూ పరుగు తీస్తూ తనని తానే తిట్టుకుంటూ తనని తానే పొగుడుకుంటూ తన నీడను పట్టుకొని తానే ఆడుకొని పిల్లవాడిలాగా మాయా జీవితం అనుభవిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచం అంతా కూడా ఎండమావులతో నిండి ఉంది. క్రిమినీడలాగా వాటికి ఆకారమే గాని అస్తిత్వం లేదు. ఈ సుఖదుఖాలు, డబ్బు, ఇల్లు, హోదా అన్నీ ఒక మాయ, అంటే ఊహ మాత్రమే. నిజానికి ఆనందం, శాంతం ఈ రెండే సత్యం. ఇంకా ఏం కావాలో మీకు అడగండి. పాపం చాలాసేపటి నుంచి వేచి ఉన్నారు కాబోలు అంటూ మా వంక జాలిగా చూస్తూ అడిగాడు ఆ ముసలి అతను. ఆయన అనుగ్రహానికి దయకు చలించిపోయాం మేము. ఆహా! ఇటువంటి మహనీయులు, పవిత్రమూర్తులు మాత్రమే జీవించదగ్గ పుణ్యభూమి కదా ఈ హిమాలయ పర్వత పంక్తిలోని సంబల పవిత్ర క్షేత్రం అంటూ, ఇది నిజంగా సిద్ధుల యొక్క తపోభూమి అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యంగా అనుభవపూర్వకంగా వాళ్ళు తెలుసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.